అధికారులకి ఇది కూడా ఛాలెంజ్ విసురుతోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఒకసారి దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ వయా నల్లమల ఫారెస్ట్ మన్ననూరు వరకు, దాని ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ దాకా జాతీయ రహదారి విస్తరణ మొత్తం 62 కిలోమీటర్లు ఉంది. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎలివేటెడ్ కారిడార్ రాబోతోంది. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కారిడార్ నిర్మాణం జరగబోతోంది. అలాగే ఇప్పుడు 4 లేన్ హైవే ఉంది. దీన్ని 6 లేన్ హైవేగా మార్చే ప్రణాళిక కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనివల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది అని చెప్తున్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ విజయవాడ 6 లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి, శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోతుంటే గడ్కరీ గారిని కలిసినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే 62 కిలోమీటర్స్ని సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది.